సునాదస్వరము జూలై 16. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. జెకర్యా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. మన దేవుడు మనల్ని బలశాలులుగా చేసే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మనం ఈ లోకంలో ఏ పని చేయాలన్నా బలము కావాలి, ధైర్యం కావాలి. శత్రువుని జయించాలన్నా, పరీక్షలో విజయం పొందాలన్నా, ఏ పరిస్థితిలో అయినా కూడా మనము బలవంతులుగా చేసి మనల్ని దేవుడు గొప్పగా జయములోకి నడిపిస్తాడు. మరి దేవుని బట్టే మనం బలం పొందగలం. అందుకే నిత్యము ఆయన యందు మనము బలం పొందుకుంటూ ఆయన నామాన్ని స్మరిస్తూ మనం వ్యవహరించాలి. మరి గిద్యోని జీవితం చూసినప్పుడు ఆయన ఒక బలహీనుడుగా ఉన్నాడు. మరి పరాక్రమ గల బలాఢ్యుడు అని చెప్పి పిలిచి ఒక బలహీనుడుగా ఉన్న వ్యక్తిని దేవుడు బలవంతుడుగా మార్చాడు. ఆయన ద్వారా శత్రువు పైన జయం పొంది మరి ప్రజలందరినీ కూడా రక్షించాడు. మరి ఒక బలహీనుడైన వ్యక్తిని దేవుడు వాడుకొని అందరిని రక్షించడానికి సాధనంగా బలపరిచాడు. అందుకే దావీదు కీర్తన 144 మొదటి వచనం రాయబడింది. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పించేవాడని. మరి ఆయన మనకు బలము నేర్పిస్తాడు, పోరాటం నేర్పిస్తాడు, యుద్ధములో ఏ విధంగా జయించాలో కావలసిన జ్ఞానం ఇస్తాడు. అందుకే నిత్యము దేవుని దగ్గర మనం అన్నీ నేర్చుకున్నప్పుడు ఆయన ద్వారా బలమును, ఆయన ద్వారా శక్తిని పొందుకొని దేవుని బట్టి బలవంతులుగా ఉంటాం. మరి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలమంతటి పైన మీకు అధికారం ఇచ్చినానని చెప్పాడు. మరి ఏది అంత మాత్రం హాని చేయకుండా మరి దేవుడు మరి అధికారం ఇచ్చే దేవుడు. శత్రు బలమంతటి పైన మనకు అధికారం ఇచ్చి మనల్ని జయంలోకి నడిపిస్తాడు. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అని. మరి మన బలం మన దేవునిలోనే ఉంది. మన ప్రభువును మనం ధరించుకున్నప్పుడు ఆయన మహాశక్తిని బట్టే మనం బలవంతులుగా ఉంటాం. అందుకే నిత్యం ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం అన్ని విషయాల్లో జయం పొందగలం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మనల్ని బలశాలులుగా చేసే దేవుడు. తన బలమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఇచ్చే అధికారంలో జీవిద్దాం. ఆయన సర్వాంగ కవచాన్ని ధరించి అన్ని విషయాల్లో అత్యధిక విజయాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరికి మీ బలమును అనుగ్రహించి మీలో బలవంతులుగా మార్చి ప్రతి ఒక్క విషయంలో వారికి జయమును కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.